గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, లాభస్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనీశ్వరుడు వక్రిచున్నారు. వృశ్చిక రాశి వారికి వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా స్వల్పమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. చేస్తున్న కార్యక్రమాలలో, చేస్తున్నటువంటి ప్రయత్నాలలో చిన్న చిన్న పొరపాట్లు, లోటుపాట్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఓవరాల్గా మాత్రం పై అధికారుల ద్వారా వాళ్ళ గుర్తింపుని, వాళ్ళ అభినందనలు, వాళ్ళ అనురాగాన్ని, వాళ్ళ సహకారాన్ని మీరు పొందే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో చురుగ్గా వ్యవహరించి, మీదైన శైలిలో వ్యవహరించి మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం బయట అందరూ వ్యవహరించే విధంగా కాకుండా మీరంటూ మనం కాస్తంత నీతిగా నిజాయితీతోటి ఉండాలి, అందరిలాగా మనం ప్రవర్తించద్దు, కార్యక్రమం చేయమన్నారు, బాధ్యత ఇచ్చారు, అంతవరకు చక్కగా మనం చేద్దాము అన్న ఆలోచనలే ఎక్కువ శాతంగా ఉంటాయి. దీనివల్ల మీకు పరోక్షంగా మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధిత అంశాలలో పాల్గొనటము, ఆయా కార్యక్రమాలను నిర్వహించడము, చేయడము, దీని వలన మనశ్శాంతి పొందే అవకాశం ఉన్నది. ఈ రాశి వారు ఈ వారం చేసుకోదగినటువంటి పూజలు: గణపతి స్వామి వారి మంగళాష్టకాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చెయ్యండి. బుధవారం రోజున గణపతి స్వామి వారికి ప్రత్యేకంగా జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. దీనివల్ల కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా సజావుగా సాగుతాయి. ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఆర్థిక అభివృద్ధి కోసము మహాలక్ష్మి హోమాన్ని జరిపించుకోగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వ్యక్తులతో పరిచయాలు మరింతగా బలపడతాయి. స్నేహ సత్సంబంధాలు నెక్స్ట్ లెవెల్కి వెడితే బాగుంటుందన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా ఉంటాయి. కొన్ని నూతన ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, టెక్నికల్ ఇష్యూస్ రావడము, కాస్తంత ఏదో ఇబ్బంది జరగవచ్చు, కానీ ఓవరాల్గా మాత్రం పనులు పూర్తవుతాయి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఒకానొక శుభవార్తను వినటం కోసం మీరెంతగానో ప్రయత్నిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5.